సెలవిస్తున్నాడు చూడండి, యెహోవాను స్తుతించండి. ఏమన్నాడు? యెహోవాను స్తుతించండి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలము నివాసులారా ఆయనను స్తుతించండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించండి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశ పైనున్న చూడండి జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవన్నీ పుట్టిను, అవి యెహోవా నామమును స్తుతించును కాక అని చెప్పి ఈ 148వ కీర్తన అంతా కూడాను వరుసటి చెప్తా ఉండే దర్శనంలో నా ఒళ్ళు జజ్జరిల్లుకి లెగిసి కూర్చుని నిజమైన 148వ కీర్తన ఇలాగున్నదా అని చూసి నేను ఆశ్చర్యపడ్డానమాట. మీరు నమ్మండి నమ్మకపోండి, 6వ వచనంలో ఆయన వాటిని నిశ్చిత స్థాయిలుగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడాన్ని నియమించును, ఏది దాన్ని అతిక్రమించలేదంట. దేవుడు వాటికి ఎప్పుడైతే ఒక కట్టడం నియమించాడో అవేవి కూడా ఆకాశం గాని పరమాకాశం గాని జలరాశులు గాని కొండ మీద ఉన్న ఒక మృగములు గాని పక్షులు గాని భూ జంతువులు ఏది కూడా దేవుడు నియమించిన కట్టడం దాటలేరు, మీరలేదంట. స్తోత్రం చెప్పండి. మనుషుడు ఏం చేస్తాడంటే మీరు పోతా ఉంటాడు. మనుషుడు ఏం చేస్తాడంటే లోపడ్డాడు. నా ఇష్టం అంటాడండి. నేను వస్తాను లేదు, నేను ఇంటే వింటాను లేదు, నాకు అనవసరం ఆ మాటలు, అది నీకెందుకో అనే స్థితి కలిగి దేవుణ్ణి దూషించి దేవుణ్ణి దూరం పెట్టి దేవునికి దూరం అయ్యే మనుషులు చాలా మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమండి. దేవుడు యెహోవా దేవుడి గల జనులు ధన్యులు అని వాక్యం ఉంది. ఎవరైతే యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకుని దేవుని గొప్పతనం ఎవరైతే గ్రహిస్తారో అట్టి మనుషులంటే దేవుని దూరం పెట్టరు. అట్టి మనుషులు దేవునికి దూరముగా ఉండడానికి ఇష్టపడరు. అట్టి మనుషులు ఏం చేస్తారంటే దేవునికి దగ్గరగా ఉంటారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు, దేవునితో ఇంకా పెంపొందించుకుంటూ దేవుని మీద ఆధారపడి దేవుని సముఖములు ఏం చేస్తా ఉంటారంటే గమనించండి, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు వారు లేరు వీళ్ళు లేరు మనుషుల వైపు చూడరు గానీ ప్రభువు నిత్యము నుండి స్తుతించి బద్దులుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుటుంబంలో ఏదైనా కొరత వస్తే, కుటుంబంలో ఏదైనా కొదువులు ఉంటే ఆ ప్రభు పాదాల దగ్గర అంటే ఏం చేస్తారంటే ప్రార్థన చేయవారుగా ఉంటారంట, విజ్ఞాపన చేయవారుగా ఉంటారంట, కృతజ్ఞతతోనంట ప్రభుని వేడుకునే వారుగా ఉంటారంట. అన్న ఆమె జీవితంలో ఉన్న ఆ భయంకరమైన నింద అవమానకరమైన ఆ స్థితిని గూర్చి దేవుని సముఖంలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కగా మగబిడ్డను ఆమెకు దయచేసాడు. చక్కని మాటలు అక్కడ ఉంది. నేను దేవుని వల్ల కృప నొందిన దానినై అయితే ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరికనే వస్తుంది కృప, ఊరికనే వస్తుందా కృప, ఊరికనే వస్తుందా జాబు, ఊరికనే వస్తుందా ఏదైనా జీతం అనేది మనం ఎంతగా మనం కష్టించి అక్కడ మనం పని చేస్తాము, పనిని బట్టి జీతం అనేది మనకు ఏర్పడుతుంది, జాబ్ అనేది ఏర్పడు, ప్రతిఫలం అనేది దేవుడు ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఆ వర్తమానం ఏంటంటే, నా వర్తమానం అనగా దేవుని వర్తమానం ఏంటంటే పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేని విధానాన్ని బట్టి ఏ విషయంలో మనం చింతించవలసిన అవసరం లేదు. కానీ ప్రభువు సెలవిచ్చినట్టుగాను చక్కగాను ప్రతి విషయంలోనంట గమనించండి, కృతజ్ఞత పూర్వకంగా మరి మీ విన్నపాలను దేవుడు తెలియ సంఘంలో ఉన్న ప్రతి అక్కర కొదువులన్నీ దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. సంఘంలో ఉన్న కొదువులన్నీ కొరతలన్నీ దేవుడు ప్రభు ఆత్మ తీర్చునుగాక. నిజమే. కుటుంబంలో ప్రతి అవసర అక్కరలన్నీ కూడా ప్రభు ఆత్మ మనకు తీర్చునుగాక. మన ప్రార్థన ప్రభు సముఖానికి చేర్చబడునుగాక.
అలాగే విజ్ఞాపనకు బతిమలాడుతూ దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చు. దానియేలు గారు 9వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలు గ్రంథంలో అతడు విజ్ఞాపన చేయటం ప్రారంభించి మాట చదువుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం ఇక్కడికి వచ్చేద్దాం. చూడండి, విజ్ఞాపన దాని కొరకు మనం కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. పాత నిబంధన వాక్య భాగంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో విజ్ఞాపన కోసం దానియేలు ఏ విధంగా విజ్ఞాపన చేయ ప్రారంభించి మొదలు పెట్టాడో, ఏ విధముగా మరి అక్కడ దేవుని కార్యాన్ని అనేది పొందుకోగలిగాడని దాని కొరకు మనం చూద్దామా. దానియేలు గ్రంథము చక్కని శ్రేష్టమైన మాటను మనం చూద్దాం. దానియేలు గ్రంథము ఒక శ్రేష్టమైన మాటను మనం చూసుకుందాం. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దానియేలు 9వ అధ్యాయము అలాగే 20-21 వచనం గారించి మనం చూస్తే ప్రభు అక్కడ సెలవిస్తున్న మాటను మనం చూద్దాం. దానియేలు ఏ విధముగా ఆయన ఇంకా ప్రార్థన అనేది నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేస్తూ పవిత్రత పర్వతము కొరకు నా దేవుడు యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయు నట్టి ఆనాటి నేను ఇలాగ మాట్లాడి ప్రార్థన చేస్తుండగా మొదటి నేను దర్శనమందు చూసిన ప్రతి అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమును నాకు కనబడిన నన్ను ముట్టిన. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, దానియేలు గారు విజ్ఞాపన చేయటం ప్రారంభించినప్పుడు నేల మీద పడిపోయి ఉన్నాడు, బలహీనుడై ఉన్నాడంట. ప్రకాశమానమైన ఆ గబ్రియేలు అనే దేవదూతంట. చెప్పండి, చక్కగా ప్రభు సముఖాన్ని నుంచి వచ్చి దానియేలు ముట్టినప్పుడు అతడు మిక్కిలినంట బలము పొందుకున్నట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఏ విధంగా విజ్ఞాపన చేశాడంటే అక్కడ నా పాపములను నా జనులు నా అతిక్రమములను నేను ఒప్పుకొనుచు ఉన్నాను. నిజమే, ప్రార్థన చేయన్నప్పుడు అంటున్నాడు మీలో మీరు ఒకరికొకడంటే మీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే గమనించండి ఆయన స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు. మన పాపములో మనకును ఆయనకు అడ్రాకుండా ఉండాలంటే ఆడు వాటిని ఒప్పుకుని ఇడిచిపెట్టినప్పుడు మనం ఏ విషయంలో ప్రభువుకు మొరపెట్టినా ప్రభు మన మనవి మన ప్రార్థన ఆలకిస్తాడు. అన్న మనవి ఆలకించి అన్న మరి ఒక బిడ్డని అడిగితే రెట్టింపు ఇచ్చిన దేవుడు, అలాగే సంతోషం ఇచ్చిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో మరి మన ప్రార్థనలో మన విజ్ఞాపనలో దేవుడు ఆలకిస్తున్నాడు. ఆలకించిన దేవుని కృతజ్ఞతలు దేవుడు నింపుతున్నాడు. తన ఆత్మను బట్టి కృపతో మనల్ని నింపుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ గ్రామంతో అనేక గ్రామాలతో అనేక మంది ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నందున నింపుతున్నందున మరొకసారి నా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ మాటలో ముగిస్తూ ఉన్నాను. ఒక మాట ఆదికాండం 50-20 ఇది మన మేలుకే ఉద్దేశించాడు దేవుడు అన్నాడు యోసేపు. ఏం జరిగినా ఈ గ్రామంలోనే కదా, ఏ గ్రామంలోనైనా ఎవరి వల్ల నింద అవమానమైనప్పుడు కూడా, ఎందరు చేదరించుకున్నా, ఎందరు మనల్ని దూరం పెట్టినా, ఎందరు మనల్ని అపహాసించిన, ఎందరో మనల్ని అవమానపరిచిన అది మన మేలు నిమిత్తమే దేవుడు ఉద్దేశించాడు అని మనం విశ్వసిద్దాం. ప్రభువుకు ప్రార్థన చేద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి నీకు వందనాలు బాబు.